ఏ ఏం చూస్తానరా? బద్దిని చూస్తాన్నా. ఏయ్ ఏడుందిరా బద్ది? హాయ్ కుమారి, క్లాస్లో కనిపించలేదు. బాగుంది బావా, నువ్వు పక్క క్లాస్లో కూర్చుంటే నేనెట్లా కనిపిస్తా? ఏ కుమారి, పదవే క్లాస్కి వెళ్దాం. పదండి పోదాం. ఇప్పుడు ఏ లెక్చరర్ క్లాసే? అదేనే ఆ బట్టతలోడిది. మీరు పదండి, నేను వస్తా. ఇది ఎప్పుడు వస్తుంది క్లాస్కి? పదండి పోదాం. హాయ్ సీను. హాయ్ కుమారి, ఏంటి క్లాస్కి పోకుండా ఇటు వచ్చినావు? ఖాళీగా ఉన్నావు కదా, గవ్వలాట ఆడుకుందామని వచ్చింది. అర్థం చేసుకోరా. రేయ్ మీరు రారా, వాళ్ళు గవ్వలాట ఆడుకుంటారు. ఏమ్రా మామ, కాలేజ్ చాలా అయినాక ఎన్ని రోజుల కారా దర్శనం? ఎన్ని రోజులైతేందిరా వచ్చేసినా కదా. దయా నర్సింగ్ బిడ్డ మన కాలేజీలో జాయిన్ అయిందా? అది నీకు తెలుసారా? మా ఊరేరా. ఎన్నోసార్లు పటాయిద్దాం అనుకున్నా, ఛాన్స్ దొరకలే. ఇప్పుడు పడేస్తా. రే ఏంద్రా పడేసేది? దాని వెనకాల సీనుగాడున్నాడు. జూనియర్ అయినా మన కాలేజీలో వాడే ఇప్పుడు హీరో. ఛీ, సిగ్గులేదురా జూనియర్ గారి చేతిలో తన్నులు తినడానికి. ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని ముద్దు పెట్టుకొని వస్తా. ఎవడేం పీకుతాడో చూస్తా. నేను కుమారితో మాట్లాడాలి. ఏంటే, నీ వెనకాలెవడో హీరో ఉన్నాడంట? ముట్టుకున్నారా లేదే? ముద్దు పెట్టుకుంటా. అది మా ఊరు పిల్లబే, నా ఇష్టం వచ్చింది చేసుకుంటా. నువ్వేమడ్రా? నీకు ఇష్టం వచ్చింది చేయడానికి ఇది నీ ఇల్లు కాదు, కుమారి నీ లవరు కాదు. ఒక అమ్మాయిని అందరి ముందు ముద్దు పెట్టుకోవడం కాదు బే. నీకు ఇష్టం ఉంటే నా ఇంటికి పిక్ బే. రాబే. థ్యాంక్ యూ సీను. శివసత్తుల సింధులాటలు శివమెత్తిన బోనం కుండలు తీరు మారు డోలు దెబ్బలు తారు మారు తై తక్కలు. అరే జాతరెల్లి పోదమా తెలంగాణ బోనం దియ జమిడికేసి నర్దమా తెలంగాణ పండగ చేయ. నగిరే నాగారే నాగా నగిరే నాగారే నాగా జాతరెల్లి. ఏవాళ్ళరా పోరి, గుర్రం లెక్కున్నది. రే సీన్ గాని పోరిరా, కాలేజీలో ఇద్దరు. ఆపండ్రా. మీరేంది మా ఊర్లో? రావద్దా ఏంది? ఏదో ఈ ఊరంతా కొన్నోడు లెక్క అడుగుతాను. ఆడడుగుడు కాదు గాని నువ్వు అడుగు, ఇప్పుడే కొనిస్తాడు. ఇదేనా మీ గ్యాంగ్? ఇదే మా గ్యాంగ్. సర్లే, వచ్చిన సంగతి చెప్పలే. అయ్యో సార్ కాత్రం ఆగట్లేదే, పొమ్మంటావా ఏంది? పోతాం తీ, పద బావా. రేయ్ ఎదుక్కుంటా ఏదో ఒకటి అని పంపిస్తావేంద్రా, పోయి ఆపో. ఓయ్ ఆగు, వెళ్ళిపోతున్నావేంది? నేనే వెళ్ళిపోతున్నా, నువ్వేం అనలేదని. సారీ కుమారి. హ్యాపీ బర్త్డే సీను. ఓర్ని పాయకానికి వెళ్ళిన కాడి నుంచి పండేదానికి పక్కనే ఉంటాం, మనకు తెలియదు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. సుశీల్ సాల్గా అంకర పెట్టినావు. అంకర్ ఎక్కడిది బే? బరాబరా పెట్టినా, కళ్ళు నెత్తిలో పెట్టుకున్నావా? తలగలే. ఇక పట్టు
జరిగే ఏ పోరా. ఏ ఏం చూస్తానవరా? బద్దిని చూస్తాన్నా. ఏయ్ ఏడుందిరా బద్ది? బద్ది నీ దగ్గర ఉంది, నువ్వు లేపుతావా నన్ను లేపమంటావా? ఏందిరా ఏందిరా లేపేది? రేయ్ కబడ్డీ 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 నవ్వులు నువ్వులైతే గాని నువ్వులు నవ్వులైతాయే. సీను దీంతో నూరుడు మంచిగా వత్తలేదు, బయటికి పోతే కొత్తది తెచ్చియవా? ఈయనకి ఇంట్లో పనే శాత కాదు, ఈయనకి పని చెప్తానవా? ఇగో పాలు తాగు. పెద్దోడా ఇక ఏ నీ అమ్మ, ఆ రోజే గనక ఈ కత్తి నాకు దొరుకుంటే నా యాల్ది. ఓ రాజమ్మ, ఉల్లిగడ్డ బదులు వాణ్ణే నరికేస్తోనే. ఎంత దమ్ముంటే ఆడు ఈ వీరవంశంలో పుట్టిన నన్నే గెలుకుతాడా? ఈ ఏషాలకేం తక్కువ లేదు. నాయ అంటేనే మాట పడిన నేను, నువ్వు నా అంత చూస్తావా? అయ్యయ్యో ఊక తాగుడు కూడా అయిన పని. ఏ ఆగ, నీ తల్లి ఏటపోతుని వేసినట్టు నిన్ను ఇవాళ ఒకే ఏటకేసేస్తారా? ఏసే బిడ్డ ఏసేత్తా, ఏసేయ్. ఏసేత్తా, ఏసేత్తా, ఏసేత్తా. సీన్ కాడనుకుంటా బావా. థ్యాంక్స్ రా మామ. పద కుమారి పోదాం. థ్యాంక్ యూ సీను. బాయ్. అరే మామ, ఈ అమ్మాయి నా మరదలరా, క్లాస్లో కనిపించలేదు. కుమారికి ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా. థ్యాంక్ యూ బాబా. బాయ్. అదరాలకి ఈ దయా నర్సింగ్ పేరింటేనే ఊరంతా గజ్జు అంటది. అట్లాంటిది నా ఇంట్లో దూరి నా బిడ్డలు తీసుకుపోతావురా? చంపి పారేస్తే నా కొడుక. ఎదురు పడితే బతుకుడే లేదు. దయన్న బిడ్డ లేపుకెళ్ళే తమ్ముందారా? అయ్యాన్నంటే నీకు మజా కారా? దయన బిడ్డ జోలికి అత్తే బద్దలు పాసింగ్ అయితే బిడ్డ సూత్రంగా చేశారు. చంపేయండి రా అన్ని. మనమే వాళ్ళతో పోతా అంటే విన్నది బావా. పట్టుకోండి రా. ఎక్కడ బండి? వద్దురా. అత్తడత్తడన్నో ఏడ్రాడు. గదేరా నాకు కూడా తెలుతలేదు. ఈ పాటిగా పోరేళ్ళు అయ్యా అన్ని బొక్కలు ఇరగొట్టి ఉంటాడు. పోయాన్ని మోసుకొద్దాం, పదుండ్రా. లేవు నీ వీడితో లేచిపోవడానికి మమ్మల్ని వాడుకుంటావే. ఏ అబ్బే, నువ్వేదో దానికి పర్మనెంట్ ముగ్గురు అయినట్టు.
ఏందిరా నీ బాధ? ఏముందిరా నీ కాడ? నీ దగ్గర ఏముందిరా? ఒక్క పైసా కూడా లేదు మీ దగ్గర. మీకు లవ్వా? అమ్మాయి కనిపిస్తే చాలు అన్నొదిలేసి భూతాలు లెక్క ఎంట పడతారా? మీలాంటి ఎదల్ని ఎవరు ప్రేమిస్తారా? పెద్ద తోపులం అనుకుంటున్నారా మీరు? మీకీడు బాబురా, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 లక్షల సంపాదన రా నెలకి. పైసా సంపాదనకు కూడా పనికిరారు మీరు. మీకు నేను కావాలా? ఛీ, నిన్ను నమ్మిన దేవుళ్ళ లాంటి మామేను నన్ను నమ్మిన స్నేహితుడిని కూడా మోసం చేశాను కదనే. అది నీ స్వార్థం రా. నేను కావాలనుకున్నావు కాబట్టి నువ్వు వాళ్ళని మోసం చేసినావు. నాకు ఆడు కావాలి కాబట్టి నేను మిమ్మల్ని మోసం చేసిన. అమ్మాయి వై ఉండి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదనే నీకు? ఎందుకు ఉండాలరా? నవ్వితే చాలు పడిపోయింది అనుకుంటారా? అయినా మీకు లేని సిగ్గు నాకెందుకు ఉండాలరా? నీది స్వార్థం, నీది స్వార్థం. మీ ఇద్దరు లెక్కనే మా నాన్నది స్వార్థం. తనకిష్టమైన వాడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. మరి నాకు ఇష్టాలు ఉండవా? అందుగురించే మిమ్మల్ని వాడుకొని కన్నోళ్ళని వదులుకొని మా ప్రేమని గెలుచుకున్నా. మీతో నా పని అయిపోయింది. ఇంకెవ్వరు కూడా మా వెంట పడద్దు. గుడ్ బై. పదరా జాను. ఇంకొక జంట, ఒక్క జంటను కలిపితే నా సెంచరీ పూర్తవుతుంది. జీవితంలో నవరసాల్లో శృంగారం అతి ముఖ్యమైనది. నీరసం రానంత వరకు శృంగారాన్ని ఆరాధిస్తూనే ఉండాలి, అనుభవిస్తూనే ఉండాలి, ఆస్వాదిస్తూనే ఉండాలి. అదిగో మాటల్లోనే ఓ ప్రేమికుడు వస్తున్నాడు. ఈ దెబ్బతో సెంచరీ ఖాయం. నమస్తే సారు. నీ వారకం చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్ చేసి సెకండ్ హాఫ్ కలవగట్టు గడిపేశావు. ఈ ఆఫ్ల గోలేను సార్, నాకేం సమయం లేదు. ఓ క్వార్టర్ కొడితే హాఫ్ సంగతి చెప్తాను. ఇక ద్రావకం కాదు, ధనం. ధనం మూలం ఇదం జగత్. సమజైంది తీసుకో. ఇప్పుడు చెప్పు రాప్ సంగతి. క్లైమాక్స్ కొంచెం దూరంలో ఉన్నావు. నాతో నీకేం పని? అరే జరుండు సారు. ఇగో అర్జెంట్కి పోరగానికి ప్రేమ సలహాలు చెప్పి ఈయన ప్రేమ బండిని పట్టాలెక్కించి ఉరికియాలే. కేసుని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఉగ్గుపాలతో ప్రారంభించాలి, లేకపోతే రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. తాళపత్ర గ్రంథాలు తీయాలి, వాటిని తిరగేయాలి, వాటిని దుమ్ము దులపాలి, నా దమ్ము చూపించాలి. ఇప్పుడు నువ్వు ఆ దుమ్ము దులిపితే ఇంకా దుమ్ముకి ఇట్లా తుమ్ములు అత్తే 14 రోజులు క్వారంటైన్ అంటారు. నీకు దండం పెడితే నువ్వు అది చెప్పు సారు. మదనోన్మత్త కావ్యంలో కొన్ని సూత్రాలకి కట్టుబడి ఉండాలి. ఉండగలడా? పెళ్లిలో కదా సార్ సూత్రాలు కట్టేది, మతానిప్పులు లేవు. ఓరి ఓరి ఓరి, పెళ్లి ముహూర్తం పెట్టకుండా గర్భాధానం ఎప్పుడు అన్నట్టు నీలాంటి వాడు. అలా ఉంది వ్యవహారం. శోకంలోంచి శ్లోకం పుట్టి రామాయణం అయింది. ఇప్పుడు నవ్వులోంచి లవ్వు పుడుతుంది సీను. అదే ఆ నవ్వే నిన్ను ప్రేమలో పడేస్తుంది. అదే మన్మధుడు చెప్పిన చిట్కా. సమజైతే నీకు బాడి జంట దొరికేది బడుద్దాయి. ప్రేయసిని ప్రియుడు వాక్చాతుర్యంతో నవ్వించాలి. ఆ తర్వాత ప్రేయసికి నవ్వడం అలవాటు పడి ప్రియుడిని చూడగానే నవ్వుతుంది. ఇప్పుడు అర్థమైంది. నవ్వుతూ బతకాలే, నవ్విస్తూ బతకాలే. మామ జల్దీ అర్థమైంది. నడు జల్దీ నడు. పాఠం పూర్తవకుండా ప్రాక్టికల్స్ లోకి దిక్కూడదురా. ఓకే స్టూడెంట్స్, మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే మీరు ఎలా బ్లాక్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. సీను నువ్వు ఇలా రా. సీను నువ్వు కిక్ కొట్టు, బ్లాక్ చేయటం నేర్పిస్తారా మాస్టర్? కిక్ కొట్టు సీను, కిక్ కొట్టు. ఇదే చేత్తో 20 మందిని కొట్టిండ్రా.
ఏరా అలా చూస్తున్నారు అందరూ? సీనుకి చప్పట్లు కొట్టండి రా. ఏమైనా కిక్ హైలైట్ కొట్టావురా. నేను కిక్ కొడతా, నువ్వు బ్లాక్ చేయి. ఓకే మాస్టర్. ఏం సీను బ్లాక్ చేస్తా అనుకుంటే ఇలా పడిపోయావేంటి? నొప్పిగా ఉందా? నువ్వు వద్దులే. అరే మీలో ఎవరైనా రండిరా. అయ్యో మాస్టర్ ఇజ్జత్ తీయకండి. నేను రెడీ మాస్టర్, నేను రెడీ మాస్టర్. మీ పొజిషన్ తీసుకోండి మాస్టర్. అరే మన సీనియర్ కరాటే నేర్తాను రా. అవును రో. నువ్వని తన్నిందని కావాలని 2 సార్లు తన్నిండ్రా. అబ్బా మా అన్నగాని చెప్పిందంటే ఆడిని నడి బజార్లో అంగబెట్టి తంతాడు. నువ్వు తన్నులు తిన్నా అడిపోయి తంతాడు. ఊకోరా. అయినా అయిపోయిన దానికి చారాట ఎందుకు రమ్మరా నీకు? అరే సీనా అమ్మాయిలు రా. నీ అబ్బా నాకే అబద్ధాలు చెప్తారా మిమ్మల్ని.